పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తులారాశి వారికి మే 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి తులారాశి వారికి 1 నుంచి 15వ తారీఖు మే ఎలా ఉండబోతుంది గురుగారు? చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి జన్మించిన వారిగా చెబుతారు. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి గ్రహ సంపత్తి కనుక చూసుకున్నట్లయితే మేషరాశిలో రవి, బుధుడు, అలాగే వృషభ రాశిలో శుక్రుడు 8వ స్థానంలో, 9వ స్థానంలో గురువు, అలాగే లాభస్థానంలో కేతువు, మరియు ఈ సంబంధించినటువంటి పంచమ స్థానంలో రాహువు, షష్ఠమ స్థానం మీనరాశిలో శని, కుజుల యొక్క కలయిక. ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి, గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏ పని చేసినా సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు ఎదురవుతే చాకచక్యంతో పరిష్కరించుకోగలిగేటువంటి స్థితిగతులు గురువు ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకి ఉన్నత విద్యా స్థాయిలో చక్కగా పరీక్షల్లో ఉత్తీర్ణత శాతముతో కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభించడానికి ఇప్పుడు విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కేతువు కూడా సింహరాశిలో స్థితి పొంది ఉండి అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంటే మనం ఇబ్బందులు ఉన్నామనుకోండి, పలానా వ్యక్తులు వచ్చి సమస్యలు పరిష్కరించిపోతారు. అంటే మీకు ఎలా చెప్పాలి, మనం కారులో డ్రైవ్ చేస్తూ పోతున్నాం, సడన్గా ఆగిపోయింది, ప్రాబ్లం వచ్చింది. అక్కడ చాలా ఎవరు ఉండరు, కానీ ఎవరో వెనక నుంచి ఎవరో వస్తున్న వెహికల్ వస్తున్న వాళ్ళు మన ప్రాబ్లంని చూసి మన ప్రాబ్లంకి సొల్యూషన్ తీసి వెళ్ళిపోతారు. అంటే ఇలా అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా హెల్ప్ అనేది మనకు కలిగి మన సమస్యల పరిష్కారం. ఇది కేతుగ్రహ ప్రభావంలో జరిగేటువంటిది. అయితే పంచమ రాహు అంత ఇబ్బంది పెట్టేటువంటిది కాదు, కానీ హైపోతికేషన్ అంటే ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువగా ఊహించుకోవడం, లేని దాన్ని ఎక్కువగా ఊహించుకోవడం, కొద్దిగా ఉంటే ఎక్కువగా ఆలోచన చేయడం, ఇలాంటివి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావంలో ఉంటుంది. కాబట్టి తగ్గించుకునే ప్రయత్నం, అతిగా ఆలోచించకుండా వాస్తవాన్ని ఆలోచించుకుంటూ ముందడుగు వేస్తే ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. గొప్ప యోగం ఏంటంటే శని, కుజులు మీనరాశిలో షష్టమ స్థానం ముందు సంచరిస్తున్నటువంటి కారణం చేత, ముఖ్యంగా గురువు ధనకారకుడు అయినటువంటి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. శని, కుజులు కూడా ధనాన్ని సమకూరుస్తారు. పెట్టుబడులు పెట్టిన, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసిన, అన్ని విధాలుగా వృత్తి వ్యాపారాల్లో అనుకోని విధంగా అనుకున్న దానికంటే ఎక్కువగానే ధనాన్ని చేకూరుస్తారు. ప్రతి ప్రయత్నంలో కూడా విజయం పొందుతారు. ఏదైనా కానీ ప్రత్యర్థులలో విజయం ఈ తులారాశి వాళ్ళదే ఉంటుంది అంతిమంగా. అంత మంచి స్థితి అని చెప్పవచ్చు. రవి ప్రధానంగా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది ఏంటి అంటే, ఉద్యోగస్తులకి ప్రధానంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితం లభించదు. ఒకటి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఉద్యోగం అనేటువంటిది మారడానికి వేరే సంస్థలకి అనుకూలమైన సమయము కాదు. ప్రయత్నం మానుకుంటే మంచిది. 15 తర్వాత కొంతవరకు బెటర్గా ఉంటుంది. 15 తర్వాత కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉండదు, అది చెప్పవచ్చు గ్రహ స్థితిగతులు. కాబట్టి మంచి సమయం కోసం వేచి చూడక తప్పదు, అందులో సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే బుధుడు కూడా, ఇక్కడ ఈ బుధుడు కూడా అనుకూలంగా లేడు. ఇక్కడ ప్రధానంగా అంటే ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, ధనపరమైనటువంటి మార్గాలు ఓపెన్ అవుతాయి, పెట్టినటువంటి పెట్టుబడికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ధనం ఉంటుంది, కానీ ఖర్చు బుధగ్రహం పెట్టేస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ లాజిక్ అర్థం చేసుకోవాలి వీక్షించేటువంటి తులారాశిలో జన్మించినటువంటి ప్రేక్షకులు. ఏంటనంటే ఈ సంబంధించినటువంటి ఖర్చుల్ని మనం అదుపులో పెట్టుకోగలిగితే ఈ యొక్క
ధన ప్రవాహం మన దగ్గరే ఉంటుంది, ఓకే ఇబ్బంది గురుగారు. పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా శుక్రుడు చాలా యోగించబోతున్నాడు. అనూహ్యముగా స్త్రీ సహకారం ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు స్త్రీలు, అది పురుషులకైనా స్త్రీలకైనా. స్త్రీలకైతే పురుషులు, పురుషులకైతే స్త్రీ, అలా ఎవరికైనా స్త్రీలే, ఎవరికైనా స్త్రీలే. స్త్రీ కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే దాంపత్య సమస్యలు, ప్రేమికుల మధ్య ఉన్నటువంటివి ఇబ్బందులు తొలగిపోయి ఒకరిపై ఒకరు ప్రేమ అనురాగం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది జీవితాల్లో విడిపోయిన దంపతులు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఈ యొక్క సంచార ప్రభావం వల్ల తులారాశి వారికి దక్కుతుంది. ఏతావాత చెప్పొచ్చేదంటే గురువు బాగున్నాడు, అలాగే శని కుజులు చాలా బాగున్నారు, కేతు బాగున్నాడు. అంటే సాధారణంగా మిశ్రమంగా అంటే కూడా అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఏది ఏమైనా దైవానుగ్రహం తప్పనిసరి ఈ తులారాశి వారికి. కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వైశాఖ పౌర్ణమి మే 1వ తారీఖు రోజున, అలాగే హనుమత్ జయంతి మే 12వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనసు కుంభ మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజలు, హోమాలు, జాతకరీత్యా కలిగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి 50 మంది భక్తులకి మాత్రమే అవకాశం. కాబట్టి ఆ మే 1 మరియు 12వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మరి గురువు గారు ఎలా ఉండబోతున్నాయి ఈ 15 రోజులు కూడా? ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి, ఏం పరిహారాలు పాటించాలి తులారాశి వారు? తులారాశిలో జన్మించినటువంటి వారికి 1, 2 తేదీలలో ప్రధానంగా సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ఇక్కడ ప్రధానంగా విందుల వినోదాల్లో పాల్గొంటారు, పాత మిత్రులను కలుసుకుంటారు, ఇది చెప్పవచ్చు. ఇక 3, 4, 5 తేదీల్లో మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. మనస్సు సంతోషంగా ఉండదు, ఏదో ఒక వేదన గురవుతుంది. కంటికి సంబంధించి పంటికి సంబంధించిన ఇబ్బందులతో సతమతం అవుతారు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 6, 7 తేదీల్లో అనూహ్యముగా అందరి సహాయ సహకారాలతో సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైన సమస్యలు తీరుతాయి, ఖర్చుల్ని మీరు పూర్తిగా భరించగలుగుతారని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 ఈ తేదీలలో ప్రధానంగా జాగ్రత్తలు పాటించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి. సంతోషకరమైన జీవితం ఉండదు. 11, 12 ఈ తేదీలలో కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతాయి. వృధా కాలయాపన ఉంటుంది, ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఇక 13, 14, 15 ఈ తేదీలలో అన్ని విధాలుగా ఆనందంగా గడపడానికి అవకాశాలు ఉంటాయి. ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు, ఖర్చుల్ని వెళ్ళదీసుకోగలుగుతారు, ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందుల వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య, భాగస్వాముల మధ్య ఉన్నటువంటి లేదా ఎవరితో మధ్య విభేదాలున్నా అవన్నీ పరిష్కరించుకొని ఆనందంగా జీవించగలుగుతారని చెప్పవచ్చు. ఏతావాత ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికుంటే కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే అంత మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క దైవానుగ్రహం మరింతగా పొందడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో మే 1వ తారీఖు రోజున మరియు మే 12వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకొని కరుంగలి మాలను పొందవచ్చు. ధన్యవాదాలు గురుగారు. తులారాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.